విక్కీ కౌశల్ కొత్త సినిమా బ్యాడ్ న్యూస్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి $2 మిలియన్ అంటే 18 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 11 రోజుల్లో బ్యాడ్ న్యూస్ సినిమా 78 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే హిందీలో నెట్ కలెక్షన్స్ చూస్తారు. నెట్ కలెక్షన్స్ వచ్చేసి 50 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 50 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 30 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక ఈరోజు మంగళవారం, రేపు బుధ గురు సినిమాకు 1 కోటి కలెక్షన్స్ వస్తున్నాయి నెట్. సో ఆ లెక్కన కొద్దిగా కష్టమే. మరో 30 కోట్లు నెట్ రావడం అనేది చూడాలి. మరి సినిమా అయితే 100 కోట్లు గ్రాస్ కూడా వెళ్తుందా లేదా అనేది కొద్దిగా డౌట్ఫుల్గానే ఉంది. చెప్పలేం. మరి సినిమా అయితే బాగుంది, నాకు నచ్చింది, చూస్తున్నారు. కానీ కొద్దిగా కలెక్షన్స్ ఈ 10 రోజులకే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి ఉండాల్సింది, కాలేదు. కాబట్టి ఇక కష్టమే. అది మన విక్కీ కౌశల్, తృప్తి దిమ్రీల, అమీ విర్క్ల బ్యాడ్ న్యూస్ అనే హిందీ సినిమా. కరణ్ జోహర్ ప్రొడ్యూసరు, ఆనంద్ తివారీ డైరెక్టర్. కామెడీ సినిమా. రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 78 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 50 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 50 కోట్లు వచ్చాయి. మరో 30 కోట్లు వస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంటుంది. 30 కోట్లు నెట్ రావాలి అంటే ఆల్మోస్ట్ మరో 50 కోట్ల దాకా గ్రాస్ రావాలి. చూడాలి. ఓకే, బాయ్.